బేసికల్లీ స్ట్రోక్ వచ్చిన ఫస్ట్ 60 మినిట్స్ని గోల్డెన్ అవర్ అంటాము. సో ఆ 60 మినిట్స్లో మనము హాస్పిటల్కి వెళ్ళి చికిత్స అందుకోగలిగితే మన రికవరీ ఛాన్సెస్ చాలా హై ఉంటుంది. సో స్పెషల్లీ స్ట్రోక్లో టైం అనేది వాట్ వీ కాల్ ఇస్ టైమ్ ఇస్ బ్రెయిన్. సో మనకు టైం మనం ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బ్రెయిన్ని మనము కాపాడుకోవచ్చు. సో బేసికల్లీ మనకి ట్రీట్మెంట్లో డిలే అవుతున్న కొద్దీ ప్లస్ ఎవ్రీ 1 మినిట్కి మనం 1.9 మిలియన్ న్యూరాన్స్ని లాస్ అవుతూ ఉంటాము. సో మనకి టైం డ్యూరేషన్ పెరిగే కొద్దీ మనకు వచ్చే డెఫిసిట్స్ ఎక్కువ ఉండిపోతాయి. సో ఎనీ పేషెంట్ మన బంధువు కానీ మన ఫ్రెండ్స్ కానీ మనం చెప్పిన సిమ్టమ్స్ ఏమైనా ఉంటే అందుకే చెప్తాము నియరెస్ట్ స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అని చెప్తాము. బికాజ్ మనము ఒక ఎక్విప్డ్ వేరే హాస్పిటల్కి వేరే ఊర్లో తీసుకెళ్ళి మనము మంచి చికిత్స పొందుతాము అని అక్కడ తీసుకెళ్ళే టైంలో మన బ్రెయిన్ డ్యామేజ్ చాలా ఎక్కువ జరగవచ్చు. సో నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వెంటనే మనము సిమ్టమ్స్ స్ట్రోక్ లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనము స్కాన్ చేస్తాము. స్కాన్లో మనకి బ్లీడ్ లేదు అని తెలిస్తే, క్లాట్ ఉంది అని తెలిస్తే మనకి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనకి ఏదైతే థ్రాంబోలైసిస్ అంటామో, సో థ్రాంబోలైసిస్ అనేది క్లాట్ బస్టింగ్ థెరపీ అనమాట. సో ఆ క్లాట్ని మనము వెంటనే కరిగించవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఆ క్లాట్ కరిగించే థెరపీ అనేది ఓన్లీ 4.5 అవర్స్ వరకే ఇవ్వచ్చు. సో ఆ 4.5 అవర్స్ టైం దాటిందనుకోండి మనము అది ఇవనికి వీల్లేదు, బికాజ్ అది ఇంకా హార్మ్ చేస్తుంది. ఓకే, సో దట్స్ వై టైమ్ ఇస్ బ్రెయిన్. టైం ఇంపార్టెంట్. మనము తొందరగా వెళ్ళినాక కూడా మనము 4.5 అవర్స్ అనేది టైం డ్యూరేషన్లో మనం థ్రాంబోలైసిస్ చేయగలిగిన ఎంత తొందరగా చేస్తే అంత బ్రెయిన్ని మనము కాపాడుకోవచ్చు. ఆ టైం డ్యూరేషన్ చాలాసార్లు ఏమవుతుంది అంటే మేము పేషెంట్ అటెండర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇది 4.5 అవర్స్లో మేము ట్రీట్మెంట్ ఇవ్వగలము అంటే ఆ 4.5 అవర్స్ అయ్యే వరకు వెయిట్ చేస్తారు. ఓకే, కానీ మనము ఆ 4.5 అవర్స్లో లాస్ అయిన న్యూరాన్స్ వల్ల వాళ్ళకి చాలా డిసెబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వితిన్ 1 అవర్ ఆ గోల్డెన్ పీరియడ్లో మనము ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మొత్తం స్ట్రోక్ ఉన్న సిమ్టమ్స్ రివర్సబుల్ అయ్యి మనము ఒక నార్మల్ లైఫ్, హెల్దీ లైఫ్ తిరిగి రావచ్చు.